కచోరీ అంటే మీకు చాలా ఇష్టమా? అది స్వీట్ కచోరీ అయితే మరింత బాగా తింటారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. రుచికరమైన ఈ కోవా కచోరీని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూసేయండి. కోవా కచోరీ తయారీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 2 కప్పులు, పచ్చి కోవా 1 కప్పు, పంచదార పావు కప్పు, కుంకుమ పువ్వు 1 టీ స్పూన్, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి, లవంగాలు, అనాస పువ్వు, నల్ల యాలకులు, జాజికాయ పొడి, పంచదార పొడి, పిస్తా పొడి, కిస్మిస్, తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కోవా కచోరీ తయారీ విధానం: ముందుగా ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి, చిటికెడు ఉప్పుతో పాటు నెయ్యి వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని కాసేపు నాననివ్వాలి. ఆలోగా వేరొక బౌల్ తీసుకొని పచ్చికోవా వేసుకోవాలి. తర్వాత దాంట్లో తరిగిన పిస్తా, తరిగిన బాదాం, కిస్మిస్, జీడిపప్పు, జాజికాయ పొడి, యాలకుల పొడి, పిస్తా పొడితో పాటు పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. మరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో పంచదార వేసి నీరు పోయాలి. నీరు మరుగుతుండగా దాంట్లో కుంకుమ పువ్వుతో పాటు అనాస పువ్వు, లవంగాలు, యాలకులు పొడి వేసి బాగా కలుపుకోవాలి. పాకం పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని ముద్దలుగా చేసుకొని చిన్న చిన్న పూరీల్లా నొక్కుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూరీ మధ్యలో పచ్చికోవా స్టఫింగ్ పెట్టి అంచులను మూసేస్తూ గుండ్రంగా చుట్టి నొక్కుతుంటే కచోరీ రెడీ అయిపోతుంది. ఇలా మిగిలిన పిండితో కూడా కచోరీలను తయారు చేసుకునేలోపు నూనె చక్కగా వేడెక్కుతుంది. నూనె బాగా వేడెక్కిన తర్వాత కచోరీలను నూనెలో వేయాలి. స్టవ్వును మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కచోరీలన్నీ నూనెలో చక్కగా వేగేంత వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. కచోరీలను 2 వైపులా బంగారు రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వాటిని అలాగే తీసుకెళ్లి చక్కెర పాకంలో వేయాలి. 2 వైపులా వాటిని చక్కెర పాకంలో డిప్ చేసుకున్నారంటే కోవా కచోరీలు రెడీ అయినట్టే. పండుగలు, సెలవులు వంటి ప్రత్యేక రోజుల్లో లేదా మీకు తీపి తినాలనిపించినప్పుడు వీటిని తయారు చేసుకున్నారంటే తృప్తిగా, సంతోషంగా ఫీల్ అవుతారు.